ధర్మరాజు యమధర్మరాజుకి పుత్రుడా అండి, లేకపోతే అతని యమధర్ తండ్రి? ఆ ఆ యమధర్మరాజు యొక్క పుత్రుడి కిందనే లెక్క. ఎందుకనంటే కుంతీదేవికి యమధర్మరాజు అంశలో జన్మించినటువంటి వాడు. ఆహాహా. అంటే ఓకే ఒక్కొక్కరిని ఓకే. తలుచుకున్న అవును పాండురంగ అవునండి. యమధర్మరాజును తలుచుకొని సంతానాన్ని కనమని, వాయుదేవుని తలుచుకొని సంతానాన్ని కనమని, ఉమ్, ఇంద్రుని ఉమ్. తలుచుకొని సంతానాన్ని కనమని చెప్పాడు కాబట్టి ఆయన కుమారుడి కిందనే లెక్క. ఓకే ఓకే. విదురుడు నమస్కారం అండి. ఏమో యమధర్మరాజే విదురుడిగా జన్మించాడు. అదే అదే, అందుకనే ఇలాగా ఒకటే యమధర్మరాజు అంశ, ఒకటే దాంట్లో అది అంశ. ఉమ్, యమధర్మరాజు కుమారుడు. ఓకే ఓకే ఓకే. అదే ధర్ముడు అని ఇంకెవరైనా ఉన్నారండి? ఇంకెవరు లేరా ఇప్పుడు లేరు. ధర్ముడు లేరు. అంటే ధర్మదేవత అన్నా, ధర్ముడు అన్నా, యమధర్మరాజు అన్నా అంతా ఒకటి. అంతా ఒకరే. ఓకే. అలాగే.